ఏం మాయ చేశావే పార్ట్ 8. ఆ రౌడీలను తిట్టి ఫోన్ పెట్టేసిన ఆ అమ్మాయి తన గుండెల మీదున్న అదిత్ ఫోటోను చూస్తూ, చిన్నప్పటి నుండి నీతో కలిసి పెరిగిన నాకంటే నీకు ఆ వింధ్యానే ఎక్కువైపోయింది. తన వల్లే కదా నేను నీకు దూరం అయింది. అందుకే దేవుడు ఆ వింధ్యకి తగిన శాస్తి చేశాడు అంటూ తన చేతుల్లో ఉన్న అదిత్ ఫోటోకు ముద్దు పెడుతూ, అదిత్ ఎప్పటికీ ఈ సహానాకే సొంతం అని పిచ్చిదానిలా అరుస్తూ అక్కడే పడుకుండిపోయింది. ఈమె పిచ్చి ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. అటువైపు ఆ అమ్మాయి తిట్టి ఫోన్ పెట్టేయడంతో ఇటు వేయిపున్న రౌడీలు ఎదురుగా ఉన్న స్కూల్ వైపు చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు రోజు ఎలాగైనా ఆ పాపను కిడ్నాప్ చేయాలి అనుకున్నారు. అలాగే లంచ్ టైం వరకు వెయిట్ చేసి వాళ్ళు కిడ్నాప్ చేయాలి అనుకున్న పాప ఒంటరిగా దొరుకుతుందేమో అని మోరగాసి చూస్తూ ఉన్నారు. అది విజయవాడలోనే చాలా పేరున్న స్కూల్ కావడంతో సెక్యూరిటీ టైట్గా ఉండడమే కాదు, స్కూల్ ప్రిమిసెస్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉండడం వల్ల వాళ్ళు ఎన్ని రోజులు ఆ పాపను ఎవరికి తెలియకుండా ఎలా కిడ్నాప్ చేయాలా అని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం స్కూల్ వెనుక వైపు ఉన్న స్టోర్ రూమ్ దగ్గర ఎలాంటి కెమెరా కానీ సెక్యూరిటీ కానీ లేకపోవడంతో అక్కడే కాపు కాస్తూ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రౌడీలు. ఇంతలో స్కూల్ బెల్ రింగ్ అయ్యేసరికి పిల్లలందరూ లంచ్ చేయడం కోసం ఒక్కొక్కరు మిడతల దండులుగా క్లాస్ రూమ్ నుండి బయటకు రావడంతో వాళ్ళల్లో ఆ రౌడీలు కిడ్నాప్ చేయాలి అని చూస్తున్న ఆ పాప ఎక్కడుందో కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. తీరా ఆ పాప ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని ఎవరికోసమో వెయిట్ చేస్తూ కనిపించేసరికి ఇదే మంచి అవకాశం అనుకొని వాళ్ళల్లో ఒకడు జోబులో నుండి కర్చీఫ్ తీసుకొని దానికి క్లోరోఫామ్ స్ప్రే చేసి నెమ్మదిగా ఆ పాప వైపు అడుగులు వేస్తూ మిగిలిన రౌడీలు చుట్టూ గమనిస్తూ ఉన్నారు. ఆ రౌడీ పాపకు 4 అడుగుల దూరంలో ఉండగా బంగారం, నానమ్మ ఇంకా రాలేదా అంటూ వచ్చి అన్వి పక్కన కూర్చుంది ప్రేమ. అంతే, వాళ్ళు కిడ్నాప్ చేయాలి అనుకుంటుంది అన్విని అని అర్థమైంది కదా. ప్రేమ ప్రశ్నకు గేట్ వైపు నుండి ప్రేమ వైపుకి దృష్టి మళ్లించిన అన్వి, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా అనగానే అన్వి మాటకు ప్రేమకు ఒక్కసారిగా కడుపులో పేగు మెలిపెట్టినట్టు చాలా బాధగా అనిపించింది. అప్పటికే వర్ష వీళ్ళిద్దరిని గమనించిన బాక్స్ తీసుకొని రావడంతో ప్రేమ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకొని అన్విని ఒడిలో తీసుకొని భోజనం తినిపించడం మొదలుపెట్టింది. భోజనం అవ్వగానే ప్రేమకు కబుర్లు చెప్తూ అన్వి ఆమె ఒడిలోనే నిద్రపోవడంతో ప్రేమ తన గుండెల మీద నిద్రలో ఉన్న అన్విని తల నిమురుతూ, మనిద్దరిది ఏ జన్మ రుణబంధమో కానీ నిన్ను చూస్తే నాకు కన్నతల్లిలా భావించే నీ చిట్టి మనసు, నీకు ఏదైనా చిన్న నొప్పి కలిగినా భరించలేను. నేను ఇదంతా ఇప్పటికీ నాకొక వింతలానే ఉందిరా బంగారం అనుకుంది. అప్పటికే అక్కడ ప్రేమ వర్షలను చూసిన రౌడీలు కంగారుగా అక్కడ నుండి జారుకొని స్కూల్ స్టోర్ రూమ్ వైపు చేరుకొని చేతులకు చిక్కినట్టే చిక్కి జారిపోయిన అన్వి గురించి వాళ్ళల్లో వాళ్ళే కాసేపు గొడవ పడ్డారు. కాసేపటికి తిట్టుకొని తలిసిపోయి వాళ్ళలో ఒకడు, అన్నా తొందరగా ఈ పని కాకపోతే అన్న మనల్ని వేసేస్తాడు అన్నాడు భయంగా వాళ్ళ బాస్ని తలుచుకొని. ఆ మాటకు మరొకడు, మన అన్న ఎలా ఉన్నా ఈ రాక్షసి మరీ కాల్చుకొని తింటుందిరా, అయినా ఆడపిల్ల అయ్యుండి ఒక పసిదాన్ని ఎలా కిడ్నాప్ చేయించాలి అనుకుంటుందో అర్థం కావట్లేదు. చూడడానికి చక్కగా ఉంది, ఇదేం మాయరోగం రా అన్నాడు. వాడి మాటలకు మరొకడు నిట్టూర్చి, పసిడి వర్ణంలో ఉన్నదంతా బంగారం అయిపోదు అన్న, ఆమె కూడా అంతే అన్నాడు. వాళ్ళందరి మాటలకి విసుగు వచ్చిన మరొకడు, ఇక ఆపండి, అదంతా మనకెందుకు, మన పని మనం పూర్తి చేస్తే అన్న మనందరినీ చెన్నై పంపిస్తాను అన్నాడు కదా, కాబట్టి మూసుకొని ముందు ఈ పని చూడండి అన్నాడు. ఇక దాంతో అందరూ తమ నోటికి తాళం వేసి అన్విని గమనించడం మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ప్రేమ నిద్రపోతున్న అన్విని వదలబుద్ధి కాక ఎలాగో లంచ్ తర్వాత తనకి 2 periods లీజర్ కావడంతో అప్పటికే లంచ్ బెల్ అయిపోయి స్టాఫ్ కూడా ఎవరి క్లాస్ వాళ్ళకి వెళ్ళిపోవడంతో పాపను తీసుకొని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రేమ అక్కడ స్టాఫ్ కోసం అరేంజ్ చేసిన సోఫాలో అన్విని పడుకోబెట్టి పాప క్లాస్ టీచర్కి కాల్ చేసి పాప తన దగ్గరే ఉన్న విషయం చెప్పింది. ప్రేమ అన్వికి లంచ్ తినిపిస్తున్నప్పుడే స్కూల్లోకి ఎంటర్ అయిన వైశాలి గారు పాపకి తల్లి చేతి గోరు ముద్దలు దూరం చేయడంతో ఇష్టం లేక దూరం నుండే ఆ మమకారంతో పెనవేసుకున్న ఆ తల్లి బిడ్డల బంధాన్ని మురిపెంగా చూస్తూ ఉండిపోయారు. లంచ్ అయ్యాక నిద్రలో ఉన్న ప్రేమను జాగ్రత్తగా తనతో స్టాఫ్ రూమ్కి తీసుకువెళ్లడం, తన దగ్గరున్న సోఫాలో పాపను పడుకోబెట్టి తనకి మెలకువ రాకుండా జోకొట్టడం అంతా గమనించి మనసులోనే దేవుణ్ణి ఆ తల్లి బిడ్డల్ని ఒకరికి ఒకరు దూరం చెయ్యకు అని వేడుకొని జశ్వంత్ ఉంటే కలుద్దామని వెళ్లారు. కానీ అతను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు అని తెలియడంతో తిరిగి ఇంట్లో పయనం అయ్యారు వైశాలి గారు. అదిత్ ఆఫీస్కి చేరుకున్న అదిత్ వైభవ్కి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. చాలా ఫాస్ట్గా మొదట చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. కానీ తనకు ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా వర్క్లో తనని తాను కావాలని బిజీ చేసుకోవడం వల్ల మధ్యలో లంచ్కి కూడా వర్క్కి బ్రేక్ ఇవ్వలేదు అదిత్. అన్న చేత లంచ్ తినేలా చేయడానికి వైభవ్ విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి అన్న మొండితనానికి తల వంగి
తను కూడా తినడం మానేసి వర్క్ కంటిన్యూ చేశాడు. సాయంత్రం అవుతుండగా వైభవ్ ఆదిత్ దగ్గరకు వెళ్ళి అన్వీని పిక్ చేసుకోవాలి అనడంతో అప్పటికే తాను కూడా బాగా అలసిపోయి ఉండేసరికి పద అంటూ తనలా నీరసంగా ఉన్న తమ్ముడి వెంట బయలుదేరాడు. ఇక ఆ రౌడీలు పాపను కిడ్నాప్ చేయడానికి ఛాన్స్ దొరికేలా పాపను తీసుకువెళ్ళడానికి రావడంతో ఇంక చేసేదేం లేక నెమ్మదిగా అక్కడి నుండి కూడా జారుకున్నారు. రేపేదైనా గట్టిగా ప్లాన్ చేయాలి అని నిర్ణయించుకొని అన్వి తనని పిక్ చేసుకోవడానికి తన బాబాయ్తో పాటు తన తండ్రి కూడా వస్తాడు అని ఏమాత్రం ఊహించకపోవడంతో సంతోషంలో ఎగిరి గంతులే బాబా క్యాట్స్ అంటూ తన స్కూల్ బ్యాగ్ వైభవ్ మీదకి విసిరేసి తను ఆదిత్ వడిలో సెటిల్ అయిపోయి ఐ మిస్ యూ డాడీ అనింది. తన తండ్రి గుండెల్లో ఒదిగిపోతూ అన్వి విసిరిన బ్యాగ్ వైభవ్ ముక్కు పగలగొట్టడంతో బిక్కుమొహం వేసుకొని ఉన్న వైభవ్ని చూడగానే జాలేసింది ఆదిత్కి. అట్ ది సేమ్ టైం పాప అల్లరికి లోలోనే నవ్వుకుంటూ తనకి తెలియకుండానే తన గుండెల మీదున్న కూతురి తల నిమురుతూ మొదటిసారి హౌ ఈజ్ యువర్ టుడే బేబీ అని అడిగాడు. తండ్రి ప్రశ్నకు అన్వి చిన్ని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయితే అప్పటికే ట్రాఫిక్లో ఉన్న కార్కి బ్రేక్ వేయబోతూ కష్టంగా తన ఆశ్చర్యాన్ని కంట్రోల్ చేసుకున్నాడు వైభవ్. ఆ తండ్రి కూతుర్ల స్పెషల్ మూమెంట్ని పాడు చేయడం ఇష్టం లేక ఆఖరి నిమిషంలో బ్రేక్ వేయకుండా తెలివిగా గేర్ మార్చడం వల్ల అన్వి నవ్వుతూ తన స్కూల్ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. ఎప్పటిలానే ఆ మాటల్లో 90% ప్రేమ గురించే అయినా ఈసారి ఆదిత్కి కోపం రాలేదు. కానీ ప్రేమ అన్విలో ఒకరికి ఒకరు ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంటే ఆదిత్ గుండెల్లో భయం మొదలైంది. ఆ భయంతోనే ఇంకా కబుర్లు చెప్తున్న అన్విని ఒక్కసారిగా తన గుండెలకు హత్తుకొని మౌనంగా కళ్ళు మూసుకున్నాడు ఆదిత్. గేర్ మార్చినప్పుడే వైభవ్ కార్ స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా తన మొబైల్ తీసుకొని కార్ ఒక సైడ్కి అడ్జస్ట్ చేసి తండ్రికి కబుర్లు చెప్తున్న అన్విని, కూతురి ఊసుల్ని శ్రద్ధగా వింటున్న తన అన్నని మొత్తానికి ఆ స్పెషల్ మూమెంట్ని వాళ్ళకి తెలియకుండా తన మొబైల్లో జాగ్రత్తగా బంధించాడు. ఆ మూమెంట్లలోనే వైభవ్కి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. అన్వి ఆదిత్కి ఎంత దగ్గరగా ఉంటే తన అన్న అంత తొందరగా పాత ఆదిత్లా మారతాడు అని. ఉదయంలానే వైభవ్ అలా కష్టపడి వీలైనంత స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకునేలా చేశాడు. ఇంటికి చేరుకోగానే అన్వి కొత్త ఉత్సాహంతో తండ్రి బుగ్గన ఓ ముద్దు ఇచ్చేసి నానమ్మ అంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఆ మూమెంట్లోనే వైభవ్కి ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. అన్వి ఆదిత్కి ఎంత దగ్గరగా ఉంటే తన అంత తొందరగా పాత ఆదిత్లా మారతాడు అని. ఉదయంలానే వైభవ్ చాలా కష్టపడి వీలైనంత స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకునేలా చేశాడు. కూతురి ముద్దుకి ఆదిత్ లోపలే మురిసిపోతూ పాప వెంటనే లోపలికి వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ వెనుకే కార్ పార్క్ చేసి వచ్చిన వైభవ్ తన అన్న రూమ్ డోర్ లాక్ అయ్యింది అని నిర్ధారించుకున్నాక అప్పటికే అన్వికి స్నానం చేయించడానికి పాపని తీసుకుని వైశాలి గారు అక్కడ నుండి వెళ్ళిపోతే అక్కడే ఉన్న తండ్రికి కాసేపటి క్రితం తన మొబైల్లో బంధించిన ఆ స్పెషల్ మూమెంట్స్ చూపించాడు. ఆ వీడియోలో చాలా ఏళ్ల తర్వాత కొడుకు మొహంలో దూరమైన సంతోషం కనిపించేసరికి చంద్రశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు, పెదాల మీద చిరునవ్వు ఒక్కసారే వచ్చాయి భాగోద్వేగంలో. ఇంతలో తల్లి కూడా రావడంతో అది చూసిన ఆమెది కూడా సేమ్ ఎమోషన్. కానీ తన బాబాయ్ ఆ స్పెషల్ మూమెంట్ రికార్డ్ చేశాడు అని తెలుసుకున్న అన్వి మాత్రం గంతులేస్తూ ఆ వీడియో పదే పదే చూస్తూ హాల్ అంతా తిరుగుతూ అల్లరి చేయడం మొదలుపెట్టింది. ఆ పసిదాని సంతోషం చూసి ఆ ముగ్గురు చాలా సంతోషపడ్డారు. ఆ క్షణమే వాళ్ళకి నమ్మకం కుదిరింది. ఆదిత్ జీవితం మారడం కేవలం అన్వి వల్ల మాత్రమే జరుగుతుంది అంటూ రూమ్లోకి వెళ్ళిన ఆదిత్ కూతురితో స్పెండ్ చేసిన ఆ కాస్త వాల్యుబుల్ టైంని గుర్తు చేసుకొని సంతోషంగా ఫీల్ అవుతూ ఫ్రెష్ అయి వచ్చి తనకి కాస్త వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ ముందు తీసుకొని ఆ పనిలో బిజీ అయిపోయాడు. నైట్ డిన్నర్ టైం అవుతుండగా వైశాలి గారు అన్ని టేబుల్ మీద సర్దేసి అందరినీ పిలిచి అన్విని ఆదిత్ని పిలుచుకొని రమ్మని పంపించారు. నానమ్మ అడిగిన కోరిక ఆల్రెడీ ఆ చిన్ని మనసులో ఉండడంతో కాదనకుండా ఆల్రెడీ తండ్రి దగ్గరికి వెళ్ళింది. అన్వి పాప వెనకే ఎందుకైనా మంచిది అని వైభవ్ కూడా వెళ్ళాడు. అన్న ఏ మూడ్లో ఉంటాడో అన్న భయంతో డోర్ తీసుకొని చిటి అడుగు వేస్తూ తన దగ్గరికి వచ్చిన కూతురుని చూసిన ఆదిత్ అసలు ఇప్పటి వరకు తన గదిలో ఒంటరిగా రాని కూతురుని అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అన్వి రావడం అయితే వచ్చింది, కానీ భోజనం చేద్దాం రా డాడీ అని పిలిస్తే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆ చిన్ని మనసు భయపడుతూ ఆదిత్ని అలానే చూస్తూ ఉండిపోయింది. అన్వి భయపడుతుంది అని అర్థమైన ఆదిత్ తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టేసి కూతుర్ని తన వడిలో కూర్చోపెట్టుకొని అన్వి బేబీ క్రాఫ్ట్ని సరిచేస్తూ వాట్ హ్యాపెన్ బేబీ అని అడిగాడు చాలా సౌమ్యంగా. నిజానికి కూతురికి దగ్గరకి తీసుకోవాలని ఆదిత్ మనసు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. కానీ ఆ గతంలోని పరిస్థితులు ఆదిత్ మనసుని రాయిని చేయడంతో ఏ ఫీలింగ్, ఎమోషన్ లేని రాయిలా తయారయ్యాడు. కానీ చిన్నప్పటి నుండి తన దగ్గరికి రావడానికి భయపడే కూతురు ఇప్పుడు తన స్పర్శ కోసం, తన ప్రేమ కోసం తప్పించిపోవడం ఆదిత్
చాలా దగ్గర నుండి గమనించడంతో ఇన్నాళ్ళు తన కూతురి తన కారణంగా ఏం మిస్ అయ్యిందో వింధ్య చెప్పడం వల్ల మాత్రమే కాదు, తను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేయడంతో అదిత్కి బాగా అర్థమైంది. పైగా తను అన్విని దూరం పెట్టాలి అనుకున్నా పెట్టలేడు, ఎందుకంటే అన్వి తన రక్తం కదా. తండ్రి నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని అన్వి, వైభవ్ షాక్ అయ్యారు. కానీ అన్వి సంతోషంగా తండ్రిని చుట్టేసి డిన్నర్ చేద్దాం డాడీ ప్లీజ్ అనింది. కూతురి నుండి ఆర్డర్ రావాల్సింది పోయి తన దురదృష్టం కొద్దీ రిక్వెస్ట్ రావడంతో అదిత్ రాతి మనసు బాధగా అనిపించిన కూతురి కోరికను కాదనలేక అన్విని తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చాడు. అప్పటికే అదంతా చూసిన వైభవ్ సంతోషంలో ఎమోషనల్ అవుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ వెనుకే వచ్చిన పెద్ద కొడుకుని, ఆ కొడుకు అక్కడికి రావడానికి కారణమైన మనవరాల్ని మురిపెంగా చూస్తూ వైశాలి గారు అందరికీ వడ్డించి అన్వికి కూడా ఆవిడే తినిపిస్తుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న అన్వి నానమ్మ చేతి గోరుముద్దలు తింటూ తండ్రికి, బాబాయ్కి, తాతయ్యకి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. కాసేపటికి డిన్నర్ పూర్తవగానే ఆదిత్ మౌనంగా తిరిగి తన రూమ్కి వెళ్ళబోతుంటే అప్పటికే డిన్నర్ అయిపోయిన అన్వి పరిగెడుతూ వెళ్ళి తండ్రి కాళ్ళు చుట్టేసి గుడ్ నైట్ డాడీ అని చెప్పింది క్యూట్ స్మైల్తో. కూతురి మాటకి ఆదిత్ బదులుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వడంతో పాప నవ్వుతూ తిరిగి వైభవ్ దగ్గరికి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళిన ఆదిత్ వెంటనే తన వర్క్ ఫినిష్ చేసుకొని ఆత్మగా ఉన్న వింధ్యతో తన సంతోషాన్ని షేర్ చేసుకొని ఎప్పటిలాగా తాగి దొర్లుతూ నిద్రపోకుండా ఈరోజు వితౌట్ మందు హాయిగా నిద్ర పట్టడంతో తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లని మంచు పొగలా ఉన్న వింధ్య నిద్రపోయిన ఆదిత్యని చూస్తూ మన జీవితాలు ముడిపడలేదు అని శాస్త్రి గారు చెప్పినప్పుడు నేను మొండిగా ప్రవర్తించి ఉండకపోయింటే ఈరోజు నువ్వు ఇలా నీ కూతుర్ని నువ్వే దూరం పెట్టుకొని దాని ప్రేమ కోసం తిరిగి నువ్వే ఎదురు చూసే పరిస్థితి రాకపోయిండేది. ఆది నీ మీదున్న ప్రేమతో మొండిగా బిహేవ్ చేసి ఇప్పుడు నీకు ఈ పరిస్థితిని కారణం నేనే అయ్యాను అనుకుంది. మనసుని పిండేసి తన గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉదయాన్నే నిన్నటిలానే బాబాయ్తో పాటుగా తండ్రి కూడా తనని స్కూల్లో డ్రాప్ చేయడానికి తమ కారులోనే రావడం చూసి ఇటు అన్వికి మాత్రమే కాదు అటు తమ్ముడు వైభవ్కి కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరు అన్విని డ్రాప్ చేసేసి కార్ రివర్స్ చేసుకోబోతుండగా అప్పుడే స్కూల్లోకి కారులో ఎంటర్ అవుతున్న జశ్వంత్ వీళ్ళ కార్ని చూసి సైడ్కి ఆపి ఇద్దరికీ హాయ్ చెప్పాడు. ఈ కొన్నాళ్ళలో మారిన ఆదిత్ ప్రవర్తనకి జశ్వంత్ అలవాటు పడిపోవడంతో అతను తనకి చూపులతోనే రెస్పాన్స్ ఇచ్చిన స్నేహితుడి పరిస్థితి అర్థం చేసుకుని మనసుని కష్టపెట్టకుండా ఇక అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక వైభవ్తో కాసేపు మాట్లాడి ఇంతలో తనకి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరికీ బాయ్ చెప్పేసి జశ్వంత్ అతను అలా వెళ్ళగానే వీళ్ళు ఇలా ఆఫీస్కి బయలుదేరారు. ఇంటికి చేరుకున్న ప్రేమ వేడివేడిగా టీ పెట్టుకొని వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్తూ ఆ టీని ఆస్వాదించి మరి కాసేపు ఇంటి వెనుకున్న మొక్కల దగ్గర గడిపి కాసేపటికి ఫ్రెష్ అయ్యి నైట్ వంట చేయడానికి రెడీ అయింది. ప్రేమ అసలు అన్వి గురించి ఎత్తకపోయేసరికి తులసి గారు మనసు కాస్త తేలికపడింది. ఇద్దరు భోజనాలు కానిచ్చాక మరుసటి రోజు ఉదయం ప్రేమకు ఉదయాన్నే ఎక్స్ట్రా క్లాస్ ఉండేసరికి తొందరగానే నిద్రపోయారు. ఇద్దరు స్కూల్లో అడుగుపెట్టిన అన్వి కళ్ళు ప్రేమ కోసమే వెతుకుతూ ఉన్నాయి. అప్పుడే అటుగా వెళ్తున్న వర్ష పాపను గమనించి ఓయ్ టపాకాయ్ అని పిలవడంతో అన్వి వర్షను చూసి నవ్వుతూ వెళ్ళి పిన్ని అంటూ ఆమె కాళ్ళను చుట్టేసి అమ్మెక్కడుంది అని అడిగింది. తన చిన్న చిన్న కళ్ళు టపటపలాడిస్తూ ఆ ప్రశ్నకు వర్ష నవ్వుతూ అన్వి బుగ్గల్ని ముద్దాడి మీ అమ్మకి ఈరోజు ఉదయమే క్లాస్ ఉంది, లంచ్ టైంలో కలుస్తుంది టపాకాయ్, నువ్వు క్లాస్కి వెళ్ళిపో అనడంతో సరే అంటూ వర్ష ఎదురుగానే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయింది. అన్వి కోసం స్కూల్ అనుకున్న స్టోర్ రూమ్ దగ్గర ఆ రౌడీలు మోర్ కాస్తూ ఉన్నారు. యథావిధిగా లంచ్ టైం అయ్యేసరికి అన్వి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పటికి ప్రేమ ఇంకా క్లాస్ చెబుతూ ఉంది. చిన్న టాపిక్, అది వదిలేస్తే అది మళ్ళీ రేపు మొదటి నుండి చెప్పాల్సి వస్తుంది అని పిల్లలు కూడా బెల్ రింగ్ అయ్యిందని గొడవ చేయకుండా ప్రేమ చెప్పే టాపిక్ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అటు పాప మాత్రం ప్రేమ కోసం గ్రౌండ్లో బెంచ్ మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. ఇక అదే అవకాశంగా భావించిన ఆ రౌడీలు నిన్నట్లానే అన్విని 4 అడుగుల్లో చేరతారని అనగా ప్రేమ దేవతలా రావడం, వాళ్ళ పనిని చెడగొట్టి తనకి తెలియకుండానే తన బిడ్డను ఆ రాక్షస చెర నుండి కాపాడడం, నిన్నట్లానే పాపకి లంచ్ తినిపించి తనతో పాటు స్టాఫ్ రూమ్కి తీసుకువెళ్ళిపోవడం యథావిధిగా జరిగిపోయింది. ప్రేమ అన్నిసార్లు తనకి తెలియకుండానే వాళ్ళ పనికి అడ్డుపడుతూ ఉండేసరికి ఆ రౌడీలు బాగా విసిగిపోయారు. పైగా వాళ్ళకి సహనా ఇచ్చిన టైం కూడా అయిపోవచ్చింది అన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది వాళ్ళలో. అందుకే సాయంత్రం లోపు ఎలాగైనా అన్విని కిడ్నాప్ చేయాలి, దానికి ఎవరు అడ్డుపడినా వాళ్ళ పనిని మాత్రం పూర్తి చేయాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు అందరూ కలిసి. అనుకున్నదే తడువుగా సాయంత్రం వరకు చాలా ట్రై చేశారు. కానీ ప్రేమ క్లాస్కి వెళ్తూ అన్విని తన క్లాస్ టీచర్కి అప్పగించడంతో వాళ్ళకి అసలు ఛాన్సే దొరకలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి స్కూల్ వదిలిపెట్టడంతో నిన్నటిలానే తన బాబాయ్తో తన తండ్రి కూడా వస్తాడు అన్న ఆనందంలో ఆతృతగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది
అన్వి. పిల్లలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అన్విలా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా తక్కువ మంది ఉండడంతో అప్పటి వరకు పాపను గమనించిన ఆ రౌడీలు చుట్టూ పెద్ద జనం ఎవరూ లేకపోవడంతో ఇదే మంచి సమయం అని భావించి నెమ్మదిగా అన్విని చేరి పాప ముక్కు దగ్గర క్లోరోఫామ్ స్ప్రే చేసిన కర్చీఫ్ పెట్టాడు ఒకడు. దాంతో అన్వి క్షణాల్లో స్పృహ తప్పి పడిపోవడం ఆలస్యం. వాళ్ళు అన్విని అక్కడ నుండి చాలా జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని ముందుకు కదిలారు.